అందుకే ఆకాశాలు మూడుట. ఒకటి చిత్తాకాశం, రెండవది భూతాకాశం, మూడవది చిదాకాశం. ఆ చిదాకాశం ప్రధానం, ఆ దహరం, దాన్ని ఉపాసించగలగాలి. అదే సతస్మిన్నేవాకాశే అనే మాటకు దాని అర్థం ఇక్కడ. ఆ రహస్యం గర్వ నిగర్వితాం గగనగాం. దీన్ని ఆధారం చేసుకుని కాళిదాస మహాకవి శ్రీ విద్యాశాస్త్రం ఒకటి రచించాడు, చిద్గగన చంద్రిక. దాని పేరు చిద్గగనం. అది తెలిస్తే గగనగాం తెలుస్తుంది. అదే మూక కవి పలుమార్లు ఆ మాటను అంటాడు. అందుకే జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే. చిదాకాశంలో వెన్నెలవమ్మ అన్నాడు ఒకటే మాట. ఆకాశంలో వెన్నెల ఎంత అందంగా ఉంటుంది, ఆ చిదాకాశంలో వెన్నెలటమిట. అంటే చిదాకాశం శివుడైతే వెన్నెల అమ్మవారండి. ఎంత రమ్యమైన భావం ఇక్కడ. అది గగనగాం, గంగాం. తర్వాత మాట అమ్మవారిని గంగా అని స్తుతించారు ఇక్కడ. అంటే గంగ అమ్మవారి. దేవి భాగవతి మాట చెప్తోంది, అమ్మవారి యొక్క ప్రధానాంశ స్వరూపమే గంగ. గంగ పేరు చాలదండి బ్రతుకు తరించడం కోసం. కానీ గంగాదేవిని అమ్మవారి రూపంగా తలంచుకుంటున్నాం అని చెప్పవచ్చు. అక్కడితో ఆగకూడదు, మరొక అర్థం ఇక్కడ. ఎందుకంటే ఎటువంటి స్థితిలో తీసుకున్నాడు, గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం అని చెప్పిన తర్వాత గంగానది రూపంలో ఉన్నది అనేది మామూలు అర్థమవుతుంది. అది తీసుకుంటేనే మహార్థంలోకి వెళ్ళాలి. గంగా అని పేరు ఎందుకు వచ్చింది? చాలామంది వాడతాం, కానీ గంగ అంటే అర్థం ఏంటి? గాం ప్రతి గమనం కరోతి ఇది గంగా అన్నాడు ఇక్కడ. గాం అంటే భూమి, భూమి వైపు ప్రయాణించి వచ్చింది గనక గంగా. పేరే చెప్తున్నాడు, ఇది భూమిలో పుట్టిన నది కాదు. ఇది విష్ణుపదం నుంచి, వియత్ విష్ణుపదం, వియత్ అనగా అనంతమైనటువంటి విష్ణుపదమైన అంతరిక్షంలోంచి అక్కడున్న ఒక దివ్యమైన ఒక ప్రవాహం ఏదో ఉంది, దివ్యమైన ఒక ప్రవాహం. ఆ దివ్యమైన ప్రవాహం భగీరథుని తపఫలంగా, భారతంలో ఉన్నటువంటి మహర్షుల యొక్క తపస్సుకు ఫలితంగా భూమి వైపు దిగిందండి ఆవిడ. కనుక అనంతమైన ఆ సీమలలోంచి, విష్ణుపదము నుంచి భూమి వైపు దిగి వచ్చింది కనుక గాం ప్రతి గమనం కరోతి, గాం ప్రతి గచ్చతి. ఇది గంగా అన్నాడు ఇక్కడ. కానీ భూమి వైపు వచ్చింది ఆ తల్లి ఇక్కడ. ఇది గంగా అనే శబ్దానికి అర్థం. ఇప్పుడు ఆ అర్థంతో అమ్మవారిని చూడండి ఇక్కడ. అనంతాకాశ రూపిణి అయి ఉన్నటువంటి తల్లి ఈ పృథివీ వరకు సర్వభూతములు ఎందుకు వ్యాపించింది. గామంటే భూమి కదా, కానీ భూమి వరకు అనంతాకాశ చిదాకాశ స్వరూపిణిగా ఉన్న తల్లి అక్కడి నుంచి ఆకాశం, వాయువు, అగ్ని, జలము ఇలా వస్తూ భూమి వరకు వ్యాపించింది కనుక గంగాం అనే మాటకు అర్థం ఇక్కడ. అంటే భూతత్వం అంటే మూలాధారం. ఆ మూలాధార చక్రముల వైపు ప్రయాణించేటటువంటి కుండలిని రూపిణికి గంగా అని పేరు ఇక్కడ. కనుక మనలో ఉన్నటువంటి కుండలినికే గంగా అని పేరండి. ఇది విశేషమైన రహస్యం. అది గంగాం. మరి మూలాధారం అనగానే కూర్చుని ఉంటాడు ఒక ఆయన, వాళ్ళ అబ్బాయి. గణేశ ప్రియాం, గణేశుని పట్ల ప్రీతి కలిగి ఉన్నది అని అర్థం ఇక్కడ. గణపతి పట్ల వాత్సల్యం, ఇక్కడ ప్రియభావానికి వాత్సల్యం అని అర్థం ఇక్కడ. గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం గంగాం గణేశ ప్రియాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం. ఎంత రమ్యమైన శ్లోకాన్ని అలా వదిలేయడమా మరొక్కసారి అనుకుందాం. లక్ష్మీశాన విధీంద్ర చంద్రమకుటాద్యష్టాంగ పీఠాశ్రితాం సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం త్రిస్థాం త్రికోణేశ్వరీం గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం గంగాం గణేశ ప్రియాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం. ఇందులో అష్టాంగ పీఠాశ్రితాంగం మరొక అర్థం కూడా చెప్పుకుని తర్వాత